నమో వెంకటేశాయ. శారంగపాణి ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాము. అదేవిధంగా మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూమి మీదకి వచ్చి కొల్లాపూర్లో తపస్సు చేసుకుంటూ గడిపింది. దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద భవిష్యోత్తర పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో గొప్పవారు ఎవరు, యాగభోక్త ఎవరు అనే నైవేద్యం ఎవరికి సమర్పించాలి అనే దానిపై ఋషుల మధ్య వాదన తలెత్తింది. ఋషుల నిర్ణయించలేక భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి కైలాసం బ్రహ్మలోకంకు వెళ్ళి అఘోరంతో వ్యవహరించాడు. ఆ తర్వాత విష్ణులోకంకు వెళ్ళాడు. కోపంతో మహర్షి తన పాదంతో శ్రీ మహావిష్ణువును తన ఛాతీలో తన్నడం జరిగింది. ఆ చర్యకు అలిగిన శ్రీ మహాలక్ష్మి దేవి వైకుంఠం వదిలేసి కొల్లాపూర్లో తపస్సు చేసుకుంటూ గడిపింది. శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా మారి లక్ష్మి అంశతో జన్మించిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. నారదుని ద్వారా శ్రీ మహావిష్ణువుకు అంతకుముందే శ్రీ మహాలక్ష్మితో పెళ్లి జరిగింది అన్న విషయం తెలుసుకున్న పద్మావతి అలిగి తిరుచానూరు అనే క్షేత్రంకి వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణువు పాతాళ లోకములకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అటు శ్రీనివాసుడు మరియు పద్మావతి ఎక్కడికో వెళ్ళిపోయారు అన్న విషయం తెలుసుకొని ఇద్దరిని వెతుకుతూ ఒక చిన్న బలికగా మారి పొట్రమారి అనే కొలనులో బొంగురు చుండగా ఒక మహర్షి చూశాడు. ఆయన ఎవరో కాదు, భృగు మహర్షి. త్రిమూర్తుల పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడి ప్రాయశ్చిత్తం కొరకు హేమ మహర్షి అనే పేరుతో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ బాలికని తన పెంపుడు కూతురుగా అల్లారు ముద్దుగా కోమలవల్లి అనే పేరుతో పెంచి పెద్ద చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పెళ్లి జరిపించాడు. శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవడం లోపల ఇష్టంగానే ఉన్నా బయటికి అలక నటించి కోమలవల్లి. అందుకే ఈ క్షేత్రంలో స్వామి ఆదిశేషువు పైన శయనించి భంగిమలు కాకుండా అమ్మవారిని బతిమాలడం కోసం కొంచెం లెగిచి వెళుతున్నట్లుగా ఉంటాడు. ఇది ఇక్కడ స్థల పురాణం. ఈ శారంగపాణి ఆలయ చరిత్ర. ఈ అమ్మవారు కూడా ఈ కొల్లాపూరు వచ్చి ఆమె తపస్సు చేసుకుంటాను. కొల్లాపూర్లో కూడా ఒక లక్ష్మీదేవికి అక్కడ మనం ఏది అనుకున్నా కానీ జరుగుతుంది. అది ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలైనా కానీ కొల్లాపూర్ని దర్శించండి. మహాలక్ష్మి అక్కడ నివాసమై ఉన్న స్థలం అది. అందరూ కూడా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.